వీర్ పరివార్ సహాయత యోజన. వీర్ పరివార్ సహాయత యోజన ఈ స్కీమ్ వచ్చేసి నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అడ్వైజరీ ఏదైతే ఉందో నల్సా వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఆర్మీ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో వారికి లీగల్ అడ్వైజరీగా అంటే లీగల్గా సహాయం చేసేందుకని చెప్పేసి నల్సా వాళ్ళు వీర్ పరివార్ సహాయత యోజనను తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. నార్త్ జోన్ రీజనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్లో. ఓకే, దీని యొక్క థీమ్ ఏంటి మరి వీర్ సహాయత ఏదైతే ఉందో ఈ యోజనకు సంబంధించి చూద్దాం. రీఅఫర్మింగ్ ది కాన్స్టిట్యూషనల్ విజన్ ఆఫ్ జస్టిస్ ఫర్ డిఫెన్స్ పర్సనల్ అండ్ ట్రైబల్స్ అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఓకే, జస్టిస్ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు జడ్జి, అదేవిధంగా నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉండడం జరిగింది. వీరు ఈ యోజనని లాంచ్ చేయడం జరిగింది, వీర్ సహాయత యోజన. ఓకే, ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ లీగల్ సపోర్ట్ అనేది ఎవరికి, డిఫెన్స్ పర్సనల్ అండ్ దేర్ ఫ్యామిలీస్కి. సో దీంట్లో భాగంగా ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్మీ పర్సనల్స్కి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రాపర్గా అందే విధంగా నల్సా ఈ యోజనలో భాగంగా చర్యలు తీసుకోబోతుంది అన్నమాట. ఓకే, ఇంటిగ్రేషన్ విత్ ది సైనిక్ బోర్డ్స్. దీంట్లో భాగంగా సైనిక్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఇంటిగ్రేషన్ చేయబోతుంది ఎవరు, నల్సా. పారాలీగల్ వాలంటీర్స్ ఫ్రమ్ డిఫెన్స్ ఫ్యామిలీస్ నుంచే ఈ లీగల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారిని పారాలీగల్ వాలంటీర్స్గా తీసుకోబోతున్నారన్నమాట. అదేవిధంగా అడ్రసెస్ ఎవ్రీడే లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, సర్వీస్ ఎంటైటిల్మెంట్స్ కానీ, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కానీ, యూటిలిటీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా అడ్రస్ చేసే విధంగా నల్సా వీర్ సహాయత యోజనలో భాగంగా తీసుకురాబోతుంది. ఓకే, వీర్ సహాయత యోజన ఎవరి కోసం అంటే డిఫెన్స్ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందించుకునేందుకని చెప్పేసి నల్సా లీగల్ ఎయిడ్ అనేది చేయబోతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.